హాయ్ ఆల్! ఈరోజు మా అమ్మ స్టైల్‌లో ప్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ పాన్‌లో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేడవ్వగానే మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే అంత బావుంటుంది కర్రీ. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలు ప్యూరీ చేసి వేసుకొని, అది బాగా ఆయిల్ పైకొచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకే ప్రాన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ పైకి రిలీజ్ అవ్వగానే ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ కూడా ఇదే టైంలో వేసేసి పైకి ఆయిల్ రిలీజ్ అవ్వగానే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే యమ్మీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అండి. మా అమ్మ అయితే ఇంత సింపుల్ గా చేస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఫుల్ గా లాగించేసాను కర్రీ అయితే వేసుకొని. నాకైతే స్మెల్ చాలా టెంప్టింగ్ గా అనిపించింది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా అయితే చేస్తారు. నా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.